ఇక దుమ్ము పట్టిపోతున్నాయి. పంచాయతీలకు నిధులు ఇవ్వండి. గ్రామ పంచాయతీలో కుంటుపడిన పారిశుద్ధ్యం. ఇక బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన పల్లెల్లో నేడు భిన్న పరిస్థితులు కూడా ఎదురవుతా ఉన్నాయి. ఆర్థిక భారంతో పంచాయతీ కార్యదర్శుల ఆందోళన. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించండి. మంత్రి సీతక్కకు హరీష్ రావు లేఖ. పంచాయతీలకు నిధులు ఇవ్వండి. వాళ్ళు ఏమిస్తారు నిధులు? ఎన్నికలే పెడతలేరు వాళ్ళు. ఎన్నికలు పెడితే ఏడ పైసలు వచ్చిపోతాయి కానీ ఎన్నికలు పెడతలేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. ఏమంటే రాష్ట్రం అప్లపాలైపోయిందని చెప్పారు. ఇక పంచాయతీలకు నిధులు ఏమిస్తారు వీళ్ళు? పంచాయతీలకు నిధులు ఇవ్వరు. పంచాయతీలు ఏం బాగుపడాయి. పల్లెలన్నీ ఆగమైపోవాల్సిందే. ఇంకా 3 ఏళ్ళు అంధకారంలోనే ఉండాలి పల్లెలు. పారిశుద్ధ్యం ఎంత కుంటుపడిపోయినా ఎంత ఆగమైపోయినా వాళ్ళకి సంతోషమే కదా. పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి స్తంభించిపోయిందని కూడా, పల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు నిధులు మొత్తానికి విడుదల చేయాలని కూడా మాజీ సర్పంచులు, కార్యదర్శులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను కూడా క్రమబద్ధీకరించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలు పరిష్కారాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇక ధనసరి అనసూయ సీతక్కకు హరీష్ ఆదివారం లేఖ రాశారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో మొత్తానికి భాగంగా 2019లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 9350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా నియమించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆదేశానుసారం ఇక పంచాయతీల అభివృద్ధి కోసం వారు ఎంతో శ్రమించారని తెలిపారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు కృషి వల్ల తెలంగాణ పల్లెలు కూడా అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచాయని కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు కూడా భిన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అంధకారంలో గ్రామాలు మొత్తానికి నిధులు లేక పంచాయతీల అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని కూడా హరీష్ రావు మొత్తానికి వాపోయారు. ఇక పారిశుద్ధ్యం పడకేసిందని, వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలోకి ఇక మగ్గుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోయలేక, ఇక ఆర్టీఏ ట్యాక్స్ ఇక కట్టలేక అధికారులు మొత్తానికి వాటి తాళాలను కూడా ఉన్నతాధికారులకు అప్పగిస్తున్నటువంటి దుస్థితి దాపరించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారని తెలిపారు. ఓవైపు అప్పులు పెరగటం, ఇక మరోవైపు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కార్యదర్శులపైన ఆర్థిక భారం మరింత పెరిగి ఇక వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని కూడా వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇక సమీపిస్తే నిధులు విడుదల మరింత కష్టమవుతుందని కూడా బాధపడుతున్నారని తెలిపారు. మాజీ సర్పంచుల సైతం చేసినటువంటి పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారని వివరించారు. ఇది వాస్తవం. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తే నిధులు మరింత కష్టమవుతాయి. నిధులు ఇవ్వాల్సిందేనా? నిధులు ఇవ్వాలంటే ఆర్థిక భారం గట్టిగా పడిపోతుంది ప్రభుత్వం మీద. అందుకే ఈ స్థానిక ఎన్నికలు కూడా జరుపుతలేరు. మెల్లగా కాలం గడుపుతూ ఉన్నారు. ఏది ఇచ్చిరా వీళ్ళు, ఏది కరెక్ట్ చేసిరని? ఇచ్చిన హామీలల్లా ఏది కరెక్ట్ అయింది? ఒక్కటి మాత్రం కరెక్ట్ అయింది, ఉచిత బస్సు, ఉచిత కరెంటు. ఈ 2 మాత్రం బరాబరి సెట్ అయిపోయినాయి. ఇక ఏది చూసినా అంతంత మాత్రాన్ని. వీళ్ళు తెచ్చిన కొత్త పథకం ఏది లేదు, ఏది కాలే కూడా. ఈ 2 అయినాయి అంటే ఇక 6 డిమాండ్లు నెరవేర్చండి. అభయహస్తం మేనిఫెస్టో హామీ ప్రకారం ఇక అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కూడా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహించాలని, పారిశుద్ధ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని కూడా నేడు నవంబర్లో నిర్వహించినటువంటి ఇంటింటి కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ఆపరేటర్లకు కూడా వేతనాలు వెంటనే విడుదల చేయాలని కూడా లేఖలో డిమాండ్ చేసినటువంటి అంశాలు. ఇవన్నీ చెప్పినా నత్తనడుకనే నడుస్తూ ఉంటుంది ఇలా రాష్ట్రం. రాష్ట్రం అంటే ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిక్కుకుపోయినాం మనం. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రాష్ట్రం చిక్కుకుపోయింది. ఇక అంతంత మాత్రానే ఉంటుంది అది.